బ్రేకింగ్ న్యూస్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా పశ్చిమాసియా మొత్తం ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసిన తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడుతుంది. ముఖ్యంగా 100 డ్రోన్లతోటి ఇజ్రాయెల్పై దాడి చేస్తుంది. ఇజ్రాయెల్లోని ముఖ్యమైన మిలిటరీ స్థావరాలు, అణ్వాయుధ స్థావరాలపైనే ఇరాన్ అయితే దాడి చేస్తూ ఉంది. అయితే ఇక్కడే ఒక కీలక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఇరాన్ దాడిపై అంటే ఇజ్రాయెల్ చేసే దాడి గురించి అయితే ట్రంప్కు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ముందే తెలుసు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి సంబంధించిన ఆ విజువల్స్ కూడా మనకు వోల్గా న్యూస్ స్క్రీన్ పైన చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు అయితే చేపట్టింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఏదైతే ఈరోజు తెల్లవారుజామున, శుక్రవారం తెల్లవారుజామున ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ అయితే దాడి చేసింది. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ అయితే మనం స్క్రీన్ పైన చూడవచ్చు ఒకసారి. అలాగే ఇరాన్ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనం వోల్గా న్యూస్ స్క్రీన్ పైన చూడవచ్చు. Salamu. రైట్. ఇజ్రాయెల్ చేసిన దాడికైతే ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బగేరి అయితే మృతి చెందినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎవరైతే ఇరాన్ శాస్త్రవేత్తలు ఉంటారో, అణ్వాయుధాలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు కూడా ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్లో మరణించినట్లయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇరాన్ దేశ రక్షణ మంత్రి అయితే దీన్ని క్లియర్గా చెప్పారు. ఇది ఖచ్చితంగా ఇజ్రాయెల్ తెగబడిన దాడిలో తమ దేశ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బగేరి అలాగే కొంతమంది శాస్త్రవేత్తలు అయితే మరణించినట్లు ఆ దేశం ఒప్పుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రతీకార దాడులకు అయితే తెగబడింది. ముఖ్యంగా దాదాపు 1000 డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి చేస్తోంది. అయితే ఇక్కడే ఒక కీలక విషయం అయితే తెలుస్తూ ఉంది. అయితే ఈ మొత్తం దాడికి సంబంధించి ఇరాన్పై ఇజ్రాయెల్ చేసే దాడి గురించి ముందస్తుగా సమాచారం ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే వ్యాఖ్యానించారు. ఒక ఇంటర్నేషనల్ మీడియాలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే అంతకన్నా ముందే ఆయన మాట్లాడడానికి ముందే యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. దీనికి అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు, ఇజ్రాయెల్ దాడికి అమెరికా అయితే ఎలాంటి సపోర్ట్ చేయలేదని చెప్పేసి రూబియో తెలిపారు. అదే వ్యాఖ్యలకు ఆయన ఊతమిస్తూ మనకు ట్రంప్ కూడా ఇదే వ్యాఖ్యలు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడులకు ముందు ట్రంప్ చేసిన పోస్టు కూడా వైరల్గా మారింది. ఇరాన్ అణు సమస్యను దౌత్యపరమైన మార్గాలతో పరిష్కరించుకునేందుకు మేము కట్టుబడి ఉన్నామని ఆయన వ్యాఖ్య చేశారు. అలాగే దీనిపై చర్చలు జరపాలని అధికారులకు కూడా ఆయన ఆదేశించినట్లు తెలిపారు. అయితే అది గొప్ప దేశమే కావచ్చు ఇరాన్, కానీ వారు ముందుగా అణ్వాయుధాలను కలిగి ఉండాలనే ఆశను వదులుకోవాలని చెప్పేసి ఆయన ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండడము ఇటు ఇజ్రాయెల్కే కాదు అమెరికా కూడా ఏమాత్రం కూడా ఇష్టం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. దీనికి సంబంధించే ఆయన ఇజ్రాయెల్తో పూర్తిగా అప్రమత్తంగా ఉందని మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇయాల్ జమీర్ కూడా తెలిపారు. అయితే 10,000 మంది సైనికులను సరిహద్దు వద్ద సిద్ధంగా ఉంచామని ఇజ్రాయెల్ సైనిక చీఫ్ జమీల్ తెలిపారు. అలాగే ఈ దాడులకు సంబంధించి ఏదైనా ఇరాన్ ప్రతీకార దాడికి అది తెగబడితే భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పేసి కూడా జమీర్ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్ళీ రణరంగం మారిన విషయం అయితే తెలుస్తూ ఉంది. అలాగే ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ అలాగే సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని
టెల్ అవీవ్ సైనిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సలామీ మృతి చెందారు. అలాగే దేశ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బఘేరి కూడా మరణించారు. అయితే ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకే ఆపరేషన్ రైజింగ్ లయన్ను ప్రారంభించిందని ఇజ్రాయెల్ ఇదే వ్యాఖ్యలను, అంటే ఆ రైజింగ్ ఆపరేషన్ గురించి అయితే ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా ఈ విషయంలో ఈ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే ఇజ్రాయెల్కు తాము రక్షణగా కలిగి ఉంటామని, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలను కలిగి ఉండడానికి ఇష్టపడడం లేదని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ తరుణంలోనే కాదు అని చెప్పేసి ప్రపంచ దేశాలు ఇచ్చే ఆదేశాలను బేఖతరు చేస్తూ ఇరాన్ తమ అణ్వాయుధాలను పొందే పరాక్రమానికి తెగబడితే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ను నేలమట్టం కరిపించడానికి ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నానికి ట్రంప్ ఖచ్చితంగా మద్దతు ఇస్తామని, ఇజ్రాయెల్ను కాపాడుకుంటూనే ఇరాన్ను నేలమట్టం కరిపిస్తామని చెప్పేసి ఆయన ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ మొత్తం వివాదానికి కారణం ఏంటంటే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తుంది. మొత్తం 9 స్థావరాల్లో అణ్వాయుధాలను అయితే న్యూక్లియర్ బాంబ్స్ను తను రెడీ చేస్తుంది. దానికి ఇష్టం లేకనే ఇజ్రాయెల్, ఎందుకంటే అణ్వాయుధాలను కలిగి ఉన్న ఇరాన్ ఎప్పటికైనా ఇజ్రాయెల్కు ఒక ఏంటంటే ముప్పుగానే వాటిల్లుతుందని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయితే నేతన్యాహు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇజ్రాయెల్ దగ్గర ఇప్పటికే 90 అణ్వాయుధాలు అయితే ఉన్నాయి, 90 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. అయితే ఆ 90 న్యూక్లియర్ బాంబులు ఏ బంకర్లో దాచిపెట్టారో, ఎక్కడ ఉన్నాయో వాటి స్థావరాలు కూడా ఇరాన్ దేశం దగ్గర పూర్తి సమాచారం ఉందని, దానికి సంబంధించిన శాటిలైట్ ఆ డేటా తమ దగ్గర ఉందని చెప్పేసి ఇరాన్ కూడా చాలా గట్టిగానే స్పందిస్తుంది. ముఖ్యంగా ఈ ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇరాన్ కూడా తిప్పి ప్రతీకార దాడులకు తెగబడుతుందని చెప్పేసి తాజాగా 1000 డ్రోన్లతో దాడి చేసిన ఉదాంతాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది ఇలాగే ఉంటే ఇది మరొక యుద్ధానికైతే తెరలేసిందని చెప్పవచ్చు. ఇక ఈ యుద్ధము ఆ చిలికి గాలివాలైనట్టు ఈ యుద్ధము అది కాస్త ఇరాన్ యుద్ధము 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రపంచ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇజ్రాయెల్ హమాస్ దాడి జరుగుతున్న విషయం తెలిసిందే. అంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య యుద్ధం గత 2 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇది ఈ పాటికి ఏ కొలిక్కి అయితే రాలేదు. ఇప్పుడు ఇరాన్తో సేమ్ అదే మాదిరిగా తలబడతా ఉన్నది. ఇజ్రాయెల్ అటు హమాస్తో ఇటు ఇరాన్తో తలబడతా ఉన్నది. ఇటు అమెరికా ఇటు ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ అయితే ఖచ్చితంగా అణ్వాయుధాలను మీరు వదిలిపెట్టాలని చెప్పేసి అమెరికా చాలా బహిరంగంగానే ఖండిస్తుంది. అలాగే చూసుకుంటే ఉక్రెయిన్ రష్యా వార్లు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఉక్రెయిన్ రష్యా వార్లను నిలువరించజేయడానికి ట్రంప్ అయితే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి విఫల ప్రయత్నాలుగానే మిగిలిపోతున్నాయి. మరి చూడాలి ఇజ్రాయెల్పై ఇరాన్ చేస్తున్న దాడులు ఆపుతుందా, ప్రతీకార దాడులు ఆపుతుందా, మరి లేదంటే ఈ ప్రతీకార దాడులకు మరీ సైనిక చర్యగా చేపడుతున్న ఇజ్రాయెల్ మరి ఏదైనా సైనిక చర్య చేపడుతుందా, మొత్తం ఈ వ్యవహారం దేనికి దారి తీస్తుందో, ట్రంప్ ఏదైనా తలదూర్చి ఈ వ్యవహారాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారా అనేది చాలా కీలకంగా మారిన అంశం. پادگان 24 اوه 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 یا علی